కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులు కూడా ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియో అనేది మీ జీవితాలకు చాలా దగ్గరగా ఉన్నటువంటి వీడియో. ప్రతి తల్లిదండ్రి యొక్క మనసును తాకేటటువంటి వీడియో అన్నమాట. అంటే మీ ఇంట్లో విషయాలకు చాలా దగ్గరగా ఉంటుంది. ముఖ్యంగా మగపిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవితాలకు చాలా దగ్గరగా ఉన్నటువంటి వీడియో అన్నమాట. అంటే మగపిల్లల్ని ఏంటంటే ఎన్నో రకాల ఆశలతో కోరికలతో మాకు మగబిడ్డ ఒక్క బిడ్డైనా ఉండాలమ్మా అని చెప్పేసేసి, ఎందుకంటే వంశాన్ని నిలబెట్టేవాడు, ఇంటి పేరు నిలబెట్టేవాడు, తల్లిదండ్రులకు తలకొరివి పెట్టి పున్నామ నరకం నుంచి కాపాడేవాడు, అలాగే తల్లిదండ్రులకు తోడుగా నీడగా ఉండేవాడు అని చెప్పేసేసి, ఇట్లా మనకేంటంటే ఆడపిల్ల అంటే ఇష్టమైనప్పటికీ కూడా మగపిల్లలంటే కాస్త ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఎప్పుడూ కూడా ఉంటుందన్నమాట. అలాంటి బిడ్డనేంటంటే నోములు నోచి, కొంతమందికి త్వరగా పుట్టరు మగపిల్లలు, అలాంటి వారు ఎన్నో నోములు నోచి పూజలు చేసుకొని వ్రతాలు చేసుకొని పిల్లల కోసం ఎదురు చూడగా కొంతమందికి పుడుతూ ఉంటారు. అలా పుట్టినటువంటి ఆ మగబిడ్డను చూసినప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు చిన్న వయసులో ఉన్న వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళకి ఎంతో సంతోషంగా ఉంటుంది. అంటే మాకు మా బిడ్డ ఉన్నాడు అంటే ఒక ధైర్యం అన్నమాట, ఒక ధీమా. అలాగా ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడి తండ్రి కావచ్చు లేదా తల్లి కావచ్చు, అంటే వాళ్ళ యొక్క సుఖాలను సంతోషాలను కూడా పక్కన పెట్టేసేసి చిన్న వయసు నుంచి కూడా ఆ బిడ్డను కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు. అంటే బిడ్డ ప్రయోజకుడు కావాలి, బిడ్డను బాగా చదివించాలి, పిల్లోడు సెటిల్ అవ్వాలి, పిల్లోడికి ఎక్కడ ఎటువంటి లోటు అనేది లేకుండా చూసుకోవాలి అని చెప్పేసేసి ఆ లోటుపాట్లు ఆ తల్లిదండ్రులే పడి ఆ బిడ్డకి ఎటువంటి లోటు లేకుండా పెంచుతూ ఉంటారనమాట. కానీ కొంతమంది కొడుకులు చేసే పని ఏంటంటే చివరికి రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరిపోతున్నారు. అంటే అంత కష్టపడి పెంచినటువంటి తల్లిదండ్రులను చివరికి పరాయి వాళ్ళలాగా చూసి వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు కారేటట్లుగా చేస్తున్నారనమాట. అంత ఆ తల్లిదండ్రులకి కడుపు కోత మిగులుస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట. అంటే అక్కడ ప్రేమగా పెంచడం కూడా తప్పేనా అనేటటువంటి ఒక సందేహం వచ్చేటట్లుగా అట్లా చేస్తున్నారనమాట. అంటే పెళ్ళిళ్ళు అయ్యేదాకే, పిల్లలకు కొంచెం ఊహ వచ్చేదాకే తల్లిదండ్రులు వాళ్ళకు ఊహ తెలిసిన కాడి నుంచి ఇంత కష్టపడి పెంచినటువంటి తల్లిదండ్రులను అశ్రద్ధ చేయటము. ఏంటి నువ్వు మాకు చెప్పేది, నీ మాట మేము వినాలా, ఏం చేసావు నువ్వు, ఎవరికన్నా ఎక్కువ సంపాదించి ఇచ్చావు, అదని ఇదని చేసావులే, అది ఇదని చెప్పేసేసి కొంతమంది పిల్లలు ఏంటంటే చెప్పుడు మాటలు వినేసేసి తల్లిదండ్రులకి ఎంత బాధను కలిగిస్తున్నారంటే, కొడుకులు ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులు ఆ పడే బాధ, అంటే బాధలు తప్పిస్తారని చెప్పి కొడుకులను కంటే చివరికి ఆ కొడుకుల వల్లే కన్నీళ్ళు మిగులుతున్నాయి అన్నమాట. కాబట్టి అలాగా చాలా వరకు కూడా బయటకు చెప్పుకునే వాళ్ళు కొంతమంది అయితే, చెప్పుకోలేని వాళ్ళు కొంతమంది. పెళ్ళాలు వచ్చిన కాడి నుంచి అమ్మ పనికి రాదు, తల్లి పనికి రాదు, పెళ్ళాన్ని చూసుకోవాలి కాదని అంటల్లా. ఎందుకంటే నమ్ముకొని వచ్చిన ఆడపిల్లని చూసుకోవటంలో తప్పు లేదు, కానీ తల్లిని పరాయి దానిలాగా బయట దానిలాగా చూసి ఆ తల్లికి ఎంత క్షోభ మిగులుస్తున్నారనమాట. అలాంటి వీడియోనే ఈ వీడియో కూడా. కాబట్టి కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి తండ్రి కూడా ఒక్కసారి ఈ వీడియో చివరి వరకు వినండి. మీ ఇంట్లో గొడవలు అనేవి ఉండవు. ఆ గొడవలు ఏవైతే ఉన్నాయో, మానసిక మీకు క్షోభ ఏదైతే ఉందో అదంతా తగ్గి మీకు సుఖ సంతోషాలు అనేవి కలుగుతాయి. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని మరికొంతమందికి చేరటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మగపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఈ వీడియో వినటం వలన మీకు మీ యొక్క జీవితాలకు చాలా ఉపయోగం అనేది ఉంటుందన్నమాట. మీ కష్టాలను తప్పించే వీడియో అని చెప్పుకోవచ్చు. మీకు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు, అలాంటి సమస్యకు పరిష్కారం ఈ వీడియో అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఆ భగవంతుడే మీ యొక్క బాధను చూడలేక ఈ వీడియో మీ కంటపడేలాగా చేశాడు అని చెప్పి అనుకొని వీడియోను పూర్తిగా చివరి వరకు విని పూర్తిగా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఒక పల్లెటూరులో వృద్ధ తల్లిదండ్రులు నివసిస్తూ ఉండేవారన్నమాట. వాళ్ళకేంటంటే చాలా కాలం తర్వాత పూజలు చేసి నోములు నోచుకున్న తర్వాత ఒకే ఒక్క కొడుకు పుడతాడనమాట. ఆ పిల్లవాడు పుట్టిన తర్వాత ఆ పిల్లవాడిని చూసి వాళ్ళు చాలా చాలా సంతోషపడతారు. ఇక ఆ తల్లిదండ్రులు వారి బాధనంతా కూడా మర్చిపోయి వారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు అనేవి తిరుగుతాయన్నమాట. ఇక ఆ పిల్లవాడిని చాలా గారాబంగా ప్రేమగా ముద్దుగా పెంచి వారికి ఉన్నంతలో ఆ బిడ్డకు ఎటువంటి లోటు అనేది లేకుండా చక్కగా తల్లి తండ్రి ఇద్దరు కూడా ఆ బిడ్డను బాగా పెంచుతారు, అలాగే బాగా చదివిస్తారనమాట.
వాళ్ళకి అంటే వాళ్ళు పల్లెటూరుల్లో నివసిస్తూ ఉండటము, ఉండి లేక ఉండటం ఇలాంటివన్నీ జరుగుతాయి. అయితే వాళ్ళు పల్లెటూరుల్లో ఉన్నప్పటికీ కూడా చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. అలా తమ బిడ్డ ప్రయోజకుడు అవ్వాలి, ఒక ఉన్నత స్థితిలోకి ఎదగాలి, బాగా సంపాదించుకొని తమ బిడ్డ సంతోషంగా ఉండాలి, తమ బిడ్డతో వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పేసి పిల్లవాడిని బాగా చదివించాడు. అలా ప్రయోజకుడు అవుతాడని చెప్పి భావించి తమ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని మొత్తాన్ని కూడా ఖర్చు పెట్టేసేసి ఆ పిల్లవాడిని చక్కగా చదివించి ఆ పిల్లవాడికి ఒక మంచి భవిష్యత్తును చూపిస్తారు. ఆ తల్లిదండ్రులు కోరుకున్నట్లుగానే ఆ కొడుకు కూడా బాగా చదువుకొని మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుంటాడు. అయితే ఉద్యోగాన్ని సంపాదించుకున్న తర్వాత ఏంటంటే అక్కడే అంటే ఉద్యోగాలు ఏంటంటే పల్లెటూరుల్లో కాకుండా ఎక్కువగా పట్టణాల్లోనే మనకు వస్తూ ఉంటాయి. అలా పట్టణంలో ఉద్యోగం అనేది రావటము, అలా ఉద్యోగం రావటంతో ఆ పిల్లవాడు కూడా పట్టణంలోనే ఉండటం అనేది జరుగుతుంది. ఇక పట్టణంలో ఉన్నటువంటి ఒక అమ్మాయిని చూసుకొని వివాహం కూడా చేసుకుంటాడు. వివాహం చేసుకున్న తర్వాత తన భార్యతో కలిసి అక్కడ పట్టణంలోనే కాపురం అనేది పెడతాడు. తన భార్యతో కలిసి చాలా సంతోషంగా ఉంటాడనమాట. తన భార్యను అమితంగా ప్రేమిస్తాడు. అలాగే ఉద్యోగానికి వెళ్ళి ఆ వచ్చినటువంటి సంపాదనతోటి తన భార్యను ప్రేమగా చూసుకోవటం అలా ఉంటాడు. కానీ పూర్తిగా తన తల్లిదండ్రులను మర్చిపోతాడు. తల్లిదండ్రులను అస్సలు పట్టించుకునేవాడు కాదు. అసలు వాళ్ళు ఉన్నారో లేదో అని కూడా కన్నెత్తి చూసేవాడు కాదు. వాళ్ళు తనను ఎంత కష్టపడి పెంచారో, తను ప్రయోజకుడు అవ్వటం కోసము ఎన్ని చేశారో అవన్నీ కూడా పూర్తిగా మర్చిపోయి వాళ్ళను పరాయి వాడిలాగా చూడటం అనేది మొదలుపెట్టాడనమాట. అంటే ఎంత డబ్బన్నా రానివ్వండి, అసలు మా అమ్మ మా నాన్న ఏం తిన్నారు, ఏం చేస్తున్నారు, ఇదంతా కూడా లేకుండా ఏంటంటే ఎంత డబ్బు వచ్చినా కూడా అంటే అప్పుడప్పుడు ఫోనుల్లో మాట్లాడినా తల్లిదండ్రులు ఏదన్నా అవసరం అని చెప్పేసేసి అడిగినా కూడా నాకే లేవని చెప్పేసేసి ఫోన్లు పెట్టేసేసేయటము, అసలు వాళ్ళ ముఖం చూడటానికి కూడా ఇష్టపడనంతగా ఆ తల్లిదండ్రులను ఎంత నిర్లక్ష్యం చేస్తాడంటే నిజంగా బిడ్డల యొక్క ఇలాంటి ధోరణి ఉంటే గనక ఏ తల్లిదండ్రి గుండైనా పగిలిపోవాల్సిందేనండి. ఎందుకంటే ఇంత కష్టపడి పెంచేది చివరికి ఇంత బాధను మిగులుస్తారనా అసలు అదే ఆశ్చర్యంగా ఉంటుంది. ఒకరోజు తన భార్యతో ఇలా చెప్తాడనమాట, ఈరోజు నేను రైల్వే స్టేషన్ బయట మా అమ్మ నాన్నను చూశాను, వాళ్ళకి కనబడకుండా నేను ఇంటికి వచ్చేసాను అని చెప్పేసేసి తన భార్యతో చెప్తాడనమాట. ఇక అప్పుడు భార్య ఏంటి ఇక్కడికి కూడా వచ్చేసారా, ఎందుకు ఇక్కడికి రావటము అంటే ఇప్పుడు కొడుకుకే ప్రేమ లేనప్పుడు ఇక కోడలను అనుకోవటం కూడా అనవసరం అనమాట. అంటే అక్కడ భర్తలో ఇట్లా వాళ్ళని తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోడన్న విషయం తనకు అర్థమైపోయి తను కూడా తేలిగ్గా మాట్లాడుతుందనమాట. వాళ్ళని పొరపాటును కూడా ఇంటికి తీసుకురావద్దు, వాళ్ళని అక్కడే ఫుట్పాత్ మీదే వదిలేసేసేయండి అని చెప్పేసేసి భార్య భర్తతోటి చెప్పిద్ది. అప్పుడు కొడుకు అంటాడు తన తల్లిదండ్రుల గురించి, ఒకవేళ మన అడ్రస్ను వెతుక్కుంటూ ఇంటికి వస్తే ఏం చెయ్యాలి అని చెప్పేసేసి అంటాడనమాట. అప్పుడు భార్య అంటది, మీరు భలే చెప్పారులే, ఎంత పెద్ద సిటీలో వచ్చేటప్పటికి మన అడ్రస్ను కనుక్కోవటం అంటే అంత తేలికైనటువంటి విషయం కాదు అని చెప్పేసేసి భార్య చెప్పిద్ది. అయినా ఇప్పుడు మనం కొత్త ఇల్లు మారిపోయాం కదా, ఈ ఇంటి అడ్రస్ తెలియటం అంత ఈజీ ఏం కాదు అని చెప్పేసేసి అంటే తల్లిదండ్రులకు గతంలో వీళ్ళ ఇంటి యొక్క అడ్రస్ తెలిసిందని చెప్పేసేసి వీళ్ళు ఇల్లు కూడా మారిపోతారు. అంటే రెండోసారి అడ్రస్ తెలియకుండా ఉండడానికి ఇల్లు కూడా మారిపోతారనమాట అని చెప్పి ఇక భార్య కూడా ఆ మాట గుర్తు చేసిద్ది. ఒకవేళ ఆఫీస్కి వెళ్ళి అంటే ఆ కొడుకు పనిచేసే ఆఫీస్కు వెళ్ళి ఇట్లా మా అబ్బాయి ఇంటి అడ్రస్ ఏంటి అని చెప్తే మరి ఆఫీసులో వాళ్ళు చెప్తారు కదా అని చెప్పేసేసి మళ్ళీ కొడుకు అంటాడు పెళ్ళంతో, అలా ఎందుకు ఇస్తారు ఆఫీస్ వాళ్ళు మన అనుమతి లేకుండా అని చెప్పేసేసి అంటుంది. అప్పుడు కొడుకు అంటాడు, వాళ్ళు నా తల్లిదండ్రులు అని తెలిస్తే ఖచ్చితంగా నా అడ్రస్ను వాళ్ళకి ఇస్తారనమాట. అసలు వీళ్ళెందుకు నన్ను వదిలిపెట్టరు, నా ప్రాణం ఇలా ఎందుకు తీస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను వదిలిపెట్టరు, నన్ను ప్రశాంతంగా బతకనివ్వరు అని చెప్పేసేసి పెళ్ళాం దగ్గర విసుక్కుంటూ ఉంటాడనమాట. ఇక కాసేపటికి ఏంటంటే తలుపు డోరు కొట్టినటువంటి సౌండ్ అనేది వినిపించిద్ది. డోరు కొట్టిన సౌండ్ వినిపించంగానే ఈ మొగుడు పెళ్ళాల గుండెల్లో టెన్షన్ మొదలైద్ది అనమాట. అంటే వామ్మో ఏంది డోరు కొట్టిన సౌండ్ వినబడుతుంది, కొంపదీసి వచ్చేసారా ఏంది ముసలోళ్ళు ఇద్దరు అని చెప్పేసి ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటారు. చూసుకొని చివరికి వీరు అనుకున్నట్లుగానే ఆ తల్లిదండ్రులు పాపం ఆ ముసలి తల్లిదండ్రులు ఇంటిని వెతుక్కుంటూ పాపం కొడుకు ఎక్కడున్నాడా, కొడుకు ఎంత ప్రేమగా చూసుకుంటాడేమోనని చెప్పేసి ఆ బిడ్డను చూసుకోవటానికి అని చెప్పేసి ముందు అంటే వాళ్ళు మనకు పెట్టేదేమీ లేదండి, కానీ ఆ బిడ్డను చూసుకోవటానికి నా బిడ్డ ఎలా ఉన్నాడు ఏంటో నా తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా వస్తారనమాట. అలాగా
ఇక డోర్ తీసి చూసేసరికి ఏంటంటే పాపం అక్కడ ఆ వృద్ధ తల్లిదండ్రులు ఎదురుగా ఉంటారు. ఇక వాళ్ళని చూడంగానే ఈ కొడుకు కోడళ్ళ మొహం ఇద్దరిది కూడా మాడిపోయిద్దనమాట. మాడిపోయి ఇక వెంటనే ఉక్రోషం ఆపుకోలేక అనేస్తారు. ఎందుకు ఈ రకంగా పొద్దుగూకులు మమ్మల్ని హింసిస్తున్నారు? ఎందుకు మా దగ్గరకు వస్తున్నారు మీరు? ఏం కావాలి? పోయినసారి మొన్నే కదా, అంతకు ముందలే కదా వచ్చింది. మళ్ళెందుకొచ్చారు అనంటే, "అయ్యా నిన్ను చూసి చాలా కాలమైంది. నిన్నొక్కసారి చూడాలని అనిపిచ్చిందయ్యా. మేమిక్కడ ఉండము, వెళ్ళిపోతాము" అని చెప్పేసేసి ఆ తండ్రి అంటాడు. అయినా కూడా ఆ కొడుకు పద్దాకలు నన్ను చూడటానికి ఏముంది, నేనేమన్నా చిన్న పిల్లోడినా? మిమ్మల్ని చూడాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది అనని చెప్పేసి ఏంటంటే చివరకు విసుక్కుంటాడు. ఇక విసుక్కున్న తర్వాత ఇక ఆ తండ్రి తల్లిదండ్రుల యొక్క ఆ బాధ అనేదేంటంటే అది బయటికి చెప్పుకునేది కాదు. ఇక ఇదివరకి గతంలో కూడా ఒకసారి ఈ తల్లిదండ్రులు అక్కడికి కొడుకు దగ్గరికి, కొడుకు కోడల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆ కోడలేంటంటే ఈ కొడుకులో అంటే తన భర్తలో ఉన్నటువంటి అలుసును అవకాశంగా తీసుకొని అత్త చేత ఇంటెడు చాకిరి చేపిచ్చేదనమాట. ఇంట్లో ఇల్లు చిమ్మించటము, అలాగే గిన్నెలు కడిగించటము, ఇంట్లో వంట చేపించటము, బట్టలు ఉతికించటము, ఇట్లా ప్రతి పని కూడా చేపించేది. పాపం అంటే ఒక వయసులో ఉన్నప్పుడైతే పర్వాలేదండి. కానీ వయసు అయిపోయిన తర్వాత వారి మీద అంతంత పనులు ఒత్తిడి అనేది వేసినప్పుడు ఏంటంటే పాపం చివరికి ఆ తల్లి యొక్క ఆరోగ్యం కూడా పాడైపోయిద్దనమాట. ఆ తల్లి ఆరోగ్యం పాడైపోయి కళ్ళు తిరిగి పడిపోయిద్దనమాట ఆ తల్లి. అలా పడిపోతే అప్పుడు కొడుకు అసలు పట్టించుకోడనమాట. ఇక ఇవి కూడా పాపం వాళ్ళ మనసులో ఉండే బాధలు వాళ్ళకు ఉన్నా కూడా బిడ్డను వదులుకోలేరు కదా. వాళ్ళు కొడుకు వదులుకున్నంతగా తల్లిదండ్రులు వదులుకోలేక బిడ్డను చూసుకుందాము, 4 రోజులు ఉండెళ్దాం అన్న ఇదితోటే వచ్చారు. కానీ చివరికి ఏంటంటే ఆ ఆశ, ఆ మాటలు విన్న తర్వాత ఆ ఆశ కూడా ఆవిరైపోయింది. ఇక తర్వాత తండ్రి తన కొడుకుతో ఇలా అంటాడు, "ఇక్కడ మేము సిటీలో ఒక ఇల్లు తీసుకున్నాము. ఆ ఇల్లు రేపు గృహప్రవేశం అనేది ఉంది. కాబట్టి ఆ గృహప్రవేశానికి కార్డు నీకు ఇచ్చి మిమ్మల్ని పిలుద్దామని చెప్పేసేసి వచ్చామయ్యా" అని చెప్పేసేసి ఆ తండ్రి కొడుకుతోటి అంటాడనమాట. అంటే ఏంటి, మీరిక్కడ ఇల్లు కొన్నారా అంటే గతంలో కొడుకు ఏంటంటే ఒకసారి ఆల్రెడీ అనుంటాడనమాట. ఆ కార్డు ఇచ్చేసేసి వెళ్ళిపోతాడు. గతంలో కొడుకు అన్న విషయం ఏంటంటే ఇంతలా సిటీలో ఉండాలంటే అది మీకు అర్హత లేదు అని చెప్పేసేసి వాళ్ళు అంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు వెటకారంగా అంటాడు. వెటకారంగా అంటే ఇక వాళ్ళు ఏంటంటే బాధను మనసులో పెట్టుకొని ఇక అట్లాగే వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే కొడుకుతో కలిసిమెలిసి ఉందాంలే అని చెప్పేసేసి భావించి అలా అనుకుంటారు. కానీ సిటీలో ఉండే అర్హత మీకు లేదు అని చెప్పేసేసి చాలా పొగరుగా ఆ తల్లిదండ్రులను పంపించేస్తాడు. ఇక అలా జరిగిన 1 సంవత్సరానికి సరిగ్గా తండ్రి ఏంటంటే, "ఇక్కడ ఇల్లు తీసుకున్నాను, సిటీలో నేను కూడా ఇల్లు తీసుకున్నాను. రేపింటికి గృహప్రవేశం ఉంది. నువ్వు నీ భార్య తప్పకుండా రావాలి" అని చెప్పేసేసి కార్డు ఇచ్చి వెళ్ళిపోతాడనమాట. ఇక అలా ఇచ్చి వెళ్ళిన తర్వాత ఈ భార్యాభర్తలు ఇక గుసగుసలు మొదలు పెడతారు. "ఏంటి అసలు మీ నాన్నకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఇల్లు కొనటం ఏంది? ఆశ్చర్యంగా ఉందే. కానీ ఊళ్ళో ఉన్నటువంటి ఇల్లు అమ్మినా కూడా అంత డబ్బు అనేది రాదు. ఇక్కడ ఇల్లు కొనటం అంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఎన్నో లక్షలు కావాలి. ఎన్ని లక్షలు పోసినా కూడా ఇక్కడ ఇల్లు కొనటం అంటే అంత సామాన్యమైనటువంటి విషయం కాదు" అని చెప్పేసేసి ఆ భార్యాభర్తలిద్దరూ కూడా గుసగుసలాడుకుంటూ ఉంటారు. కొడుకు కోడళ్ళిద్దరూ కూడా. అయితే వాళ్ళకేంటంటే మరి కొడుకు ఒక్కడే కదా, రేపు ఆ ఇల్లు ఏంటంటే చివరికి ఆ కొడుక్కే కదా వచ్చేది. ఆ పల్లెటూరు ఇంట్లో ఉండటమేమో ఆ కొడుక్కి ఇష్టం లేదు. అసలు సిటీలో ఇల్లంటే మరి ఎన్నాళ్ళు చేసినా కూడా కొనలేరు. అలాంటిది మరి తండ్రి కొన్నానంటున్నాడు. అసలు ఏం చేసి కొన్నాడు ఏంటనేది వీళ్ళకి అర్థం కాని విషయం అనమాట. సరే ఏదైతే అదైందని చెప్పేసి గృహప్రవేశానికి పిలిచాడు కదా, అక్కడికి వెళ్తే ఏ విషయం తెలిసిద్దని తన భార్యను తీసుకొని ఏంటంటే ఆ ఇంటికి గృహప్రవేశానికి వెళ్తాడు. వెళ్ళేసరికే ఇల్లు కొత్తిల్లు అనమాట. ఇల్లంతా కూడా చక్కగా పువ్వులతోటి అలంకరణ చేసేసి చక్కగా పూజ ఇలాంటివన్నీ కూడా చేసి ఉంటదనమాట. ఇల్లు చాలా బాగుంటుంది. సిటీలో ఇల్లంటే చాలా ఖర్చు అవుతుంది, కళకళలాడుతూ ఉంటుంది. సిటీలో ఇల్లంటే అది సామాన్యమైన విషయం కాదు. అలాగే దేవుడి పూజ కూడా పెట్టుకుంటారు. గృహప్రవేశం కాబట్టి చక్కగా దేవుడి పూజ అది చేసుకుంటారనమాట. చేసుకున్న తర్వాత కొడుకు వెళ్తాడు. కాకపోతే అక్కడ జనం ఎవ్వరూ ఉండరు. ఆ వృద్ధ తల్లిదండ్రులు ఉంటారు, అలాగే ఈ కొడుకు కోడలే ఉంటారు. "మరి ఏంటి నాన్న కొత్తిల్లు కొన్నావు, గృహప్రవేశం అన్నావు, మరి జనం ఎవరు లేరు" అని చెప్పేసేసి అడుగుతాడు.
అయ్యా కొత్త ఇల్లు కదా, మరి ఇక్కడ నేను సిటీ కొత్త కదా, ఇక్కడ నాకెవ్వరూ తెలియదు, పిలవటానికి కూడా మీరు వచ్చారు కదా, మాకు అదే చాలు అని చెప్పేసి తన భార్యతోటి ప్రసాదం తీసుకొచ్చి పెట్టు కొడుకు కోడలకు అని చెప్పేసి చెప్తాడు. ఇక ఆ తల్లి ఏంటంటే కొడుకు కోడలకి ఇద్దరికి కూడా ప్రసాదం పెట్టేసేసి కూర్చోమంటది. ఇక తర్వాత ఆ కొడుకు కోడలు అంటారు, కూర్చోవటం తర్వాత సంగతి, అసలు ముందు నువ్వు ఈ ఇల్లు ఎక్కడి నుంచి కొన్నావు, నీకింత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, కనీసం ఊళ్ళో ఉన్నటువంటి ఇల్లు అమ్మినా కూడా అంత డబ్బు రాదు కదా, అలాంటప్పుడు నువ్వు ఈ ఇల్లు ఎలా కొనగలిగావు అనంటే, నువ్వు మమ్మల్ని ఏ రోజు కూడా పట్టించుకోలేదు, అంటే మేము బతికున్నామా చచ్చిపోయామా, తిన్నామా తినలేదా, లేచామా లేవలేమా, అసలు తల్లిదండ్రులు ఒకళ్ళు ఉన్నారన్న విషయం కూడా నువ్వు మర్చిపోయావు. ఇది ఎలా కొన్నానో ఏంటి అనేది చెప్పాల్సినటువంటి అవసరం మాకు లేదు బాబు. కానీ మేము ఊళ్ళో ఉన్న ఇల్లు అయితే మాత్రం అమ్మలేదు, ఎందుకంటే ఆ ఇల్లు మాకు స్వర్గంతో సమానము. ఆ ఇంట్లో ఎన్నో రకాలైనటువంటి అనుభవాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఆ పల్లెటూరులో ఉన్నటువంటి ఇంటినైతే మాత్రం నేను పొరపాటున కూడా అమ్మను. ఆ ఇల్లు అమ్మి నేను ఇల్లు కొనలేదు. కానీ నువ్వు కొడుకువు కాబట్టి నీకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఈ ఇల్లు ఎలా తీసుకున్నాను అనంటే, నాకు ఊర్లో పొలం ఉంది, ఆ పొలము బాగా రేటు వచ్చింది, ఆ పొలం అమ్మితే మంచిగా డబ్బులు వచ్చాయన్నమాట. ఆ డబ్బులతోటే నేను ఇక్కడ ఇల్లు తీసుకోవటం అనేది జరిగింది. అయితే ఈ ఇల్లు అనేది నా పేరు మీదే ఉంది. నీకు ఇద్దాము చేద్దాము అని అన్నా కూడా నువ్వు మమ్మల్ని చూస్తావు అన్న ఆలోచన మాకు ధైర్యము ఏమాత్రం కూడా లేవు, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఏంటంటే ఆ తండ్రి కొడుకుతోటి అంటాడు. అంటే నాన్న అలా కాదు, చివరికి అప్పుడు నాన్న అంటాడు, అంటే ఇల్లు ఇలా తీసుకున్నాను అని ఇదంతా చెప్పిన తర్వాత అప్పటిదాకా తండ్రి నాన్న అని పిలవటానికి కూడా రాని నోరు ఇల్లు నీకే అని చెప్పిన తర్వాత అప్పుడు నాన్న గుర్తొస్తాడనమాట. నాన్న అది చిన్నిల్లు కాబట్టి నేను మిమ్మల్ని వెళ్ళిపోమన్నాను, కానీ ఇప్పుడు ఇది పెద్దిల్లు కదా, మనందరం చక్కగా కలిసిమెలిసి మనం ఇక్కడే సంతోషంగా ఉందాము, నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను, ఇదంతా కూడా నువ్వు మర్చిపో అది ఇదని చెప్పేసేసి చెప్తాడనమాట. ఎందుకంటే గతంలో ఒక సంఘటన జరిగిందండి. అంటే ఈ మనసు ముక్కలైపోయే మాటలతో పాటుగా తల్లిదండ్రిని పట్టించుకొని తనంతో పాటుగా ఆ కొడుకు చేసినటువంటి పని ఏంటంటే, అలా ఆ తల్లికి ఇంట్లో అంటే వయసు ఎక్కువైపోయి ఇంటి చాకిరి చేసిన తర్వాత సరైన తిండి కూడా పెట్టకుండా కొడుకు కోడలు అప్పుడేంటంటే ఆ వృద్ధురాలు అంటే ఆ తల్లికి ఆ పెద్దావిడికి ఏంటంటే కళ్ళు తిరిగి పడిపోయిద్ది అనమాట. ఒకసారి పడిపోతే అసలు ఆ కొడుకుకి ఉలుకు పలుకు ఉండదు. అయ్యో మా అమ్మకి అయిందేమో పెద్దది కదా అని కూడా అనుకోకుండా అసలు ఏముందలని చెప్పేసేసి పట్టించుకోడు. ఇక ఆ తండ్రే వచ్చి భార్య అలా పడిపోయేసరికి ఆ తండ్రికి భర్త కాబట్టి కష్ట సుఖాల్లో భార్య ఎప్పుడు తోడు ఉండే మనిషి కాబట్టి ఏంటంటే గబా నా భార్యకి ఏమైందని చెప్పేసి హడావుడిగా వస్తాడనమాట. అయ్యా అమ్మ పడిపోయింది, కళ్ళు తిరిగి పడిపోయింది, కాస్త ఏమన్నా ఆటో అన్నా ఏదన్నా పిలిపించాయి అమ్మను హాస్పిటల్కి తీసుకెళ్లాలని అంటే, ఏంది కళ్ళు తిరిగి పడిపోతేనే హాస్పిటల్కి తీసుకెళ్లాలా, మొహాన కాస్త నీళ్లు చల్లితే ఆవిడే లెగిసిద్ది, దీనికి కూడా ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారు అని చెప్పేసేసి ఆ కొడుకు ఏంటంటే తేలిక తీసి పడేస్తాడనమాట. కానీ మొఖాన నీళ్లు చల్లినా కూడా ఆ వృద్ధురాలు పైకి లెగవలేదు, ఎందుకంటే వయసు పెద్దదైపోయింది కాబట్టి బలహీనమైపోయింది ఆవిడప్పటికే. ఇక అలాగా లేవలేకపోయినా సరే అప్పటికైనా పిలవమంటే అసలు ఆ కొడుకులో ఎలాంటి చలనం అనేది లేదు. అంటే ఎందుకు ఇంకా బతికుండి ఏం చెయ్యాలి అన్ని కూడా మొఖానే అనేస్తాడనమాట. ఇక ఆ తండ్రి గుండె ఏంటంటే అక్కడికక్కడ పగిలిపోయి అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఆయన దగ్గర శక్తి లేకపోయినా, అంటే ఆయన కూడా వృద్ధుడైపోయాడు కదా, ఆయన దగ్గర శక్తి లేకపోయినా సరే తన భార్యని ఏంటంటే తన చేతుల మీదగా మోసుకు వెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపిస్తాడనమాట. వాళ్ళు హాస్పిటల్కి, అది కూడా ఆ రాత్రి సమయంలో జరిగిద్ది ఈ సంఘటన. అలా తీసుకువెళ్ళి అలా హాస్పిటల్కి వెళితే అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారా ఏందానికి కూడా ఆ కొడుకు పట్టించుకోకుండా వదిలేస్తాడు. ఉంటే ఉంటారు పోతే పోతారని. అసలు వాళ్ళకి హాస్పిటల్కి ఎక్కడో కూడా ఆయనకు తెలియదు పాపం, నిజానికి ఆయన కొత్త కాబట్టి సిటీకి. అలా తన భార్యను ఏంటంటే ఇక చూపించుకుంటే పాపం తన భార్య కాస్త కోలుకునిద్దనమాట. అలా హాస్పిటల్లోనే ఉంటాడు. అంటే చిన్న వయసు నుంచి ఇంత తల్లిదండ్రులు అంత ప్రేమగా పెంచితే
చివరికి వీళ్ళు అసలు ఎందుకు బతికున్నారు, వీళ్ళు ఇంకా పోలేదేంటి అన్నట్లుగా కొంతమంది పిల్లలు చూస్తున్నారండి. అందరు మగ పిల్లలు ఇలా అని చెప్పేసి ఇక్కడ నేను అంటలేదు, కానీ ఎక్కువ శాతం అయితే మాత్రం ఇట్లాగే ఉంటున్నారు. అవసరాలకు అంటే ఉపయోగించుకునేటటువంటి ఒక యంత్రాల్లాగా తల్లిదండ్రులను వాడుకుంటున్నారనమాట. అవసరాలు తీరిపోయి రెక్కలు రాగానే ఇక వీళ్ళని పనికిరాని వస్తువుల్లాగా, పాత వస్తువుల్లాగా ఆ మూలన పడేస్తున్నారనమాట. ఇక తర్వాత కాస్త భార్య కోలుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వస్తాడు కొడుకు దగ్గరికి. మళ్ళీ వీళ్ళని చూసిన తర్వాత ఆ కొడుక్కి విపరీతమైన కోపం వచ్చిద్దనమాట. తల్లిదండ్రులు అన్న కనికరం అనేది అసలు పూర్తిగా మర్చిపోయి మళ్ళీ చాలా కఠినంగా మాట్లాడతాడు. ఆ మాటలకు ఆ తల్లి గుండె పగిలిపోయి విపరీతంగా ఏడుస్తుందనమాట. ఇలాగా గతంలో ఆ కొడుకు ఏంటంటే అవమానాల మీద అవమానాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చేస్తూనే ఉన్నాడు. అయినా కూడా ఆ తండ్రి అవన్నీ మర్చిపోయి ఇంటికి వచ్చినటువంటి కొడుక్కి తన భార్య చేత చక్కగా బట్టలు అవి పంపించి, అలాగే ప్రసాదం పెట్టించి, వాళ్ళతోటి ఈ విషయాలన్నీ కూడా ఒకసారి గుర్తు చేస్తాడనమాట. సరే కొడుకేంటంటే మరి ఈ రోజున సొమ్ము ఉంది కదా తండ్రి దగ్గర, కాబట్టి బెల్లం ఉన్నప్పుడు ఈగలు ఎలాగైతే చేరతాయో బయట వాళ్ళనన్నా మనం క్షమించవచ్చు కానివ్వండి, కానీ ఇలా కొంతమంది బిడ్డలు అందరు కొడుకులు ఇలాగే ఉన్నారని చెప్పేసి మనం అంటలేదండి. చాలామంది తల్లిదండ్రులను ప్రేమించేవాళ్ళు, పూజించేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇంతకన్నా ఎక్కువ శాతం మంది ఏంటంటే ఎక్కువగా మనం చూసుకుంటే 100లో 50, 60% మంది ఇలా అవసరాలకు ఉపయోగించుకొని రెక్కలు రాగానే వదిలిపెట్టేసి తల్లిదండ్రులను వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. అవమానాల పాలు చేసేవాళ్ళు ఉన్నారు. చాలా వరకు కూడా వదిలించుకుంటున్నారన్నమాట. కానీ వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే రేపు వీళ్ళకి పిల్లలు పుడతారు. వాళ్ళ పిల్లలు కూడా వీళ్ళని ఇలాగే చేస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి అన్న విషయం వాళ్ళకి అర్థం కాదు. అది వాళ్ళకి అర్థం అవ్వటానికి చాలా సమయం అనేది పట్టిద్దనమాట. ఎప్పుడైనా సరే మనము ఏదైతే ఇస్తామో అదే తిరిగి వస్తుంది. మనం అంటే దేవుడు క్షమించినా కూడా కర్మ అనేది క్షమించదంట. మంచి చేస్తే మంచి కర్మ రాక తప్పదు. అలాగే చెడు చేస్తే చెడు కర్మ రాక తప్పదు. ఇలాగా మనం చేసుకున్నది మనం అనుభవించి తీరాల్సిందే. ఇంత కష్టపడి పెంచినటువంటి తల్లిదండ్రులని ఇవాళ రోజున మనం సరిగ్గా గమనించినట్లయితే కొంతమంది పిల్లల్ని ఏంటంటే చిన్న వయసు నుంచి కూడా ఎంతో కష్టపడి, ఎంతో బాధలు పడి ప్రయోజకులను చేస్తూ ఉంటారనమాట. చిన్న చిన్న సంతోషాలను కూడా త్యాగం చేస్తారండి వాళ్ళ పిల్లలు బాగుండాలని చెప్పేసి. అలాంటి వాళ్ళకి ఎక్కువగా ఇలాంటి సంఘటనలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. కొంతమంది ఏమి చెయ్యకపోయినా సరే, అంటే కొంతమంది ఏంటంటే చిన్న చిన్న త్యాగాలు కూడా మేమెందుకు చెయ్యాలి, మేము అంటే మాది ఒక జన్మే కదా, పిల్లల్ని చూసుకునేంత వరకే చూసుకుంటాము, పూర్తిగా అన్నీ మర్చిపోయి వాళ్ళని చూడాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి వాళ్ళని చూసుకునేటట్లు వాళ్ళని చూసుకుంటా, అలాగే వీళ్ళు సంతోషంగా కూడా కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు. కానీ అలాంటి వాళ్ళనేమో పిల్లల నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు. కానీ పిల్లల కోసము నోటికాడిది కూడా తీసి అయ్యో నా పిల్లలు బాగుండాలని చెప్పేసి కొంతమంది విపరీతమైనటువంటి ప్రేమ, అంటే హద్దులు దాటిపోయినటువంటి ప్రేమతో పెంచుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకేంటంటే పిల్లలు ఇట్లాగా వెన్నుపోటు పొడుస్తూ ఉంటారనమాట. కాబట్టి ఇలాంటివన్నీ జరిగినప్పుడు చాలా బాధగా ఉంటుంది. సరే ఇట్లా ఏది ఏమైనా కానీ సొమ్మొచ్చినప్పుడు మళ్ళీ మారిపోతారు. అలా తండ్రి యొక్క ఇంటి మీద కన్నేసినటువంటి ఆ కొడుకు ఏంటంటే మళ్ళీ తన తండ్రితో బాగుండాలని చెప్పి ప్రయత్నిస్తాడు. తండ్రి ప్రేమ కదా, తండ్రి ప్రేమ మళ్ళీ ఒక అవకాశం ఇస్తుంది ఆ కొడుక్కి. సరే నాయనా, నువ్వు నేను చెప్పినట్లు వింటే ఈ ఇల్లు నీకు నేను అప్పచెప్పుతాను అని చెప్పేసేసి తండ్రి మాటిస్తాడు. మరి నీ మాట నేను ఎలా నమ్మాలని చెప్పేసి కొడుకు మళ్ళీ అంటాడు. నేను మాట తప్పే మనిషిని కాదన్న సంగతి నీకు తెలుసు అని చెప్పేసేసి ఆ తండ్రి చెప్పటంతో ఏం చెయ్యాలి నాన్న అని చెప్పి కొడుకు అడుగుతాడు. అప్పుడు ఆ తండ్రి చెప్పే విషయం ఏంటంటే ఒక 6 నెలల పాటు నువ్వు నీ భార్య మాతో పాటు కలిసి ఉండాలి. కలిసి ఉండటంతో పాటుగా మమ్మల్ని ప్రేమగా చూసుకోవాలి. అంటే మీ అమ్మని నన్ను ప్రేమగా చూసుకోవాలి. మాకు అంటే వంట చేసి పెట్టడము, మాకు కావలసినటువంటి అవసరాలు సౌకర్యాలన్నీ అందించటము, ఇలాగ ఒక 6 నెలల పాటు అసలు మాకు ఎదురు అనేది మాట్లాడకుండా మేము చెప్పినట్లుగా విని మమ్మల్ని ప్రేమగా చూసుకుంటే ఈ ఇల్లు నేను, ఈ ఇంటి కాగితాలు నేను నీకు అప్పచెప్పుతాను అని చెప్పేసేసి ఆ తండ్రి చెప్తాడు. చెబితే 6 నెలల అని చెప్పేసి మళ్ళీ కొడుకు ఆశ్చర్యపోతాడు. తన భార్య ఏంటంటే 6 నెలలు చూసుకుంటే మనకు మొత్తం
ఇల్లంతా కూడా వచ్చేసిద్దండి అని చెప్పేసేసి తన భార్య చెప్పడంతో సరే అని చెప్పేసేసి ఉద్యోగాన్ని కూడా మానేసేసి ఇక తండ్రి దగ్గరే ఉంటారనమాట. ఇక భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఆ పెద్దవాళ్ళని చూసుకుంటా తండ్రి దగ్గరే ఉంటారు. అలాగా 6 నెలల పాటు ఇక అత్తామామలను బాగా చూసుకోవటము, వంట చేసి పెట్టటము, ఇంటి పనులు చేసి పెట్టటము, తండ్రితో ప్రేమగా మాట్లాడటము, ఏమన్నా కూడా ఏమీ మాట్లాడకుండా ఉండటం. ఎందుకంటే అసలు వీళ్ళనే మనుషులు కూడా కాదండి. అలాగా ఇక వాళ్ళు కూడా ఏంటంటే ఏమీ మాట్లాడకుండా డబ్బు మీద ఆశతోటి వాళ్ళని బాగా చూసుకుంటారు. అలా చూసుకునే క్రమంలో ఇక్కడ ఒక విచిత్రం జరిగిద్దనమాట. అదేంటంటే అలా చూసుకునే క్రమంలో వీళ్ళకు కూడా తల్లిదండ్రుల మీద అనేది కాస్త ప్రేమ అనేది ఏర్పడిద్ది. అంటే వాళ్ళు అంటే పిల్లలకి ఏంటంటే ఒక్కొక్కసారి వారి మనస్తత్వం మొండిగా ఉంటది. అలాంటప్పుడు వాళ్ళకేంటంటే పూర్తిగా మనం వదిలేయలేము, వదిలేయకూడదు కూడా. అలాంటప్పుడు వాళ్ళకేంటంటే ఆ ప్రేమలో యొక్క మాధుర్యం అనేది తెలియనప్పుడు మంచి చెడు లేకుండా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలా అంటే మనుషులు దూరం అయ్యే కొంది ఏంటంటే ఆ మనసుల్లో దూరాలనేవి కూడా పెరుగుతూ ఉంటాయి. మనుషులందరూ కలిసి ఒక చోట దగ్గర ఉంటున్నప్పుడు ఒక మాట అనుకున్నా చేసుకున్నా కూడా ఒకరి మీద ఒకరికి ప్రేమ అనేది ఉంటదనమాట. అలా 6 నెలల క్రమంలో అట్లా అందరూ కలిసి ఒక చోట ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకు కూడా తండ్రి అంటే మా నాన్న అని చెప్పేసి ఆ కొడుక్కి, అత్తామామలు అని చెప్పేసేసి ఆ కోడలికి విపరీతమైనటువంటి కాస్త అభిమానాలు కొంచెం కొంచెంగా ఏర్పడతామనేవి మొదలు పెడతాయి అన్నమాట. అలా మొదలుపెట్టినప్పుడు అంటే వాళ్ళు వాళ్ళ కోసము అంటే కొడుకు కోసం ఎంత కష్టపడ్డారా, ఎంత చేశారా, మా బిడ్డ జీవితం బాగుండాలని చెప్పేసి వాళ్ళ అమ్మా నాన్నలు చేసినటువంటి త్యాగాలు ఇవన్నీ కూడా కొంచెం కొంచెంగా గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. ఆ సేవలో అంటే ఆ యొక్క కలిసి ఉండటంలో అభిమానం అనేది ఏర్పడుతుందన్నమాట. తర్వాత అలా అలా 6 నెలలు అనేది పూర్తవుతుంది. తల్లిదండ్రులు కూడా కాస్త కోలుకుంటారు. తర్వాత 6 నెలల తర్వాత తండ్రి అన్నట్లుగానే మాట ప్రకారం ఏంటంటే ఇంటి కాగితాలు తీసుకొచ్చి కొడుకు చేతికి అప్పచెప్తాడు. అప్పచెప్పినప్పుడు ఏంటంటే ఆ కొడుకు ఏంటంటే ఆ ఇంటి కాగితాలు చూస్తాడనమాట సరిగ్గా చూసినప్పుడు ఆ ఇంటి కాగితాలు ఏంటంటే ఈ సిటీలో ఉన్నటువంటి ఇంటికి సంబంధించినటువంటి కాగితాలు కాదు. పల్లెటూరులో వాళ్ళకున్నటువంటి ఆ ఇంటికి సంబంధించినటువంటి కాగితాలు. అవి చూసి ఇదేంటి నాన్న నువ్వు ఈ ఇంటి కాగితాలు కదా నువ్వు నాకు అప్పచెప్తానంది. నువ్వు ఆ ఇంటి కాగితాలు మన ఊర్లో పల్లెటూరులో ఉన్నటువంటి ఇంటి కాగితాలు ఇస్తానంటున్నావేంటి అది ఇది అని చెప్పేసేసి కొడుకు అడుగుతాడు. అంటే అప్పుడు తండ్రి చెప్తాడు, అయ్యా నేను నీకు ఆ రోజు ఇచ్చింది కూడా నీకు మన ఇంటికి సంబంధించిన పల్లెటూరులో ఉన్నటువంటి ఇంటికి సంబంధించినటువంటి కాగితాలే. కాకపోతే నువ్వు పట్టించుకోలేదు, సరిగ్గా చూడలేదు. నేనన్న మాట ప్రకారము నీకు ఆ రోజు ఈ ఇంటి కాగితాలు ఎలాగైతే ఇస్తానని చెప్పానో అదే ఇంటి కాగితాలు ఈరోజు నేను నీకు అప్పచెప్తున్నాను. మరి ఈ ఇంటి సంగతి ఏంటంటే నిజానికి ఇల్లు అనేది నేను కొనలేదు. సిటీలో ఉండాలి అనంటే సిటీలో ఇల్లు కొనాల్సినటువంటి పరిస్థితే అవసరం లేదు, అద్దెకైనా కూడా ఉండొచ్చు అనమాట. ఈ ఇల్లు మేము అద్దెకి తీసుకున్నాము, ఎందుకంటే ఇక్కడ ఉండాల్సినటువంటి అవసరం మాకు లేదు. ఇక్కడ ఉన్నటువంటి మనుషుల మనస్తత్వాలు కపటంతో నిండి ఉంటాయి. అదే పల్లెటూరులో ఉన్నటువంటి ఇల్లు అనేది మాకు స్వర్గంతో సమానము. ఆ ఇంట్లో మాకు ఎన్నో రకాల అనుభూతులు అనేవి ఉన్నాయి. కాబట్టి ఆ ఇంటిని మేము పొరపాటును కూడా అమ్మదలుచుకోలేదు. ఆ ఇంట్లో తప్ప మేము ఎక్కడా కూడా ఉండాలని అనుకోలేదు. కాబట్టి నీకు నాకు సంబంధించిన నా కష్టంతో నేను సంపాదించినటువంటి ఆ ఇల్లు అనేది నీకు అన్నమాట ప్రకారమే నేను అప్పచెప్తున్నాను. కాబట్టి ఈ ఇంటి కాగితాలు తీసుకొని నువ్వు కూడా మన ఊరికి వచ్చేసేసి అక్కడే ఉండి సంతోషంగా బతుకు. డబ్బు అనేది జీవితానికి అవసరమే కానీ డబ్బు అనేది శాశ్వతం అనేది కాదు, డబ్బు అనేది జీవితం మాత్రం కాదనమాట అని చెప్పేసి తండ్రి చెప్పటంతో ఇక ఆ కొడుకులో కూడా ఈ 6 నెలలు కలిసిమెలిసి ఉండేటప్పటికీ కాస్త ప్రేమానురాగాలు అనేవి తల్లిదండ్రుల మీద పెరిగి కొడుకు కూడా ఏంటంటే ఇక సంతోషంగా పల్లెటూరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పల్లెటూరులో ఉన్నటువంటి ఇంట్లో కొడుకు కోడలు అందరూ సంతోషంగా ఉంటారు. అత్తామామలతోటి పిల్లలు కూడా పుడతారు. అలా ఆ కొడుకు తల్లిదండ్రులను చూసుకుంటా అలాగే ఆ తల్లిదండ్రులు చక్కగా తన కొడుకును చూసుకుంటా తన మనవళ్లతో సంతోషంగా ఆనందంగా తన తండ్రి తన కోసం ఎంత కష్టపడ్డా అని ఇలాంటి అనుభవాలన్నీ కూడా చక్కగా గుర్తు చేసుకుంటా ఏదో అంటే తప్పన్న తర్వాత ఏ మనిషి అయినా సహజంగా చేస్తూ ఉంటారండి. కానీ ఆ తప్పును తెలుసుకున్నవాడే దేవుడు అవుతాడనమాట. అలా కొడుకు తన
తల్లిదండ్రుల పట్ల ప్రవర్తించినటువంటి ప్రవర్తన తప్పని చెప్పి తెలుసుకొని చివరికి తల్లిదండ్రులను అమితంగా ప్రేమించి వాళ్ళతో సంతోషంగా ఉంటాడనమాట. అలా ఆ పల్లెటూరులో ఉన్నటువంటి ఆ ఇంట్లోనే వాళ్ళు ప్రేమానురాగాలతో సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా, హ్యాపీగా ఉంటారనమాట. మనిషికి జీవితంలో డబ్బు అలాగే దూరంగా ఉండటం వల్ల ఏంటంటే దూరాలు ఏంటంటే శాశ్వతం అయిపోతూ ఉంటాయి. ఒక్క తల్లిదండ్రులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, తల్లి బిడ్డలు కావచ్చు, ఆ దూరం ఏంటంటే ఆ దూరం మొదట్లో కొంచెంగానే ఏర్పడుతుందండి. అలా ఏ మనిషితోనైనా సరే మనం దూరం అనేది ఒక్కసారి కలిగిందంటే ఆ దూరం అనేది శాశ్వతం అయిపోయిద్ది అనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా దూరం అనేది అంత మంచిది కాదు. ఎప్పుడూ కూడా కలిసి మెలిసి ఉండాలి. ఎంత సంపాదించామా, ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు సంపాదించామా అనేది జీవితంలో ముఖ్యం కాదు. ఎంత ప్రశాంతంగా బ్రతికామా, ఎంత ఆనందంగా బ్రతికామా అనేది ముఖ్యం. పంచభక్ష పరమాణాలు తిన్నా కూడా మనకి ఆరోగ్యం అనేది రాదు. దానివల్ల మనం ఎక్కువ కాలం బ్రతకము. మనిషి పస్తులున్న గంజి నీళ్లు తాగినా కూడా తృప్తితో, ఆనందంతో, సంతోషంతో ఉన్న మనిషికి నిండు నూరేళ్ళ ఆయుష్ పెరుగుతుందండి. అలా అని చెప్పేసి మనకు పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, పరిశోధకులే తెలియజెప్పారనమాట. కాబట్టి జీవితానికి కావాల్సింది ఏంటంటే డబ్బు కాదు. మనిషికి నిజమైనటువంటి సంపద ఏంటంటే ఆనందము, సంతోషము, ప్రశాంతత, తృప్తి. ఇవే మనిషికి నిజమైనటువంటి ఆస్తులు. డబ్బని పరిగెత్తిన వాళ్ళందరికీ కూడా కొన్నాళ్ళు వచ్చిన తర్వాత షుగరు, బీపీలు, అనేక రకాల అనారోగ్య సమస్యలు, థైరాయిడ్, తింటే గ్యాస్ ప్రాబ్లమ్స్ అని, తినకపోతే ఒక రకం, తింటే ఒక రకం, ఇట్లా అన్ని రకాల ఒంటి నిండా జబ్బులతో బాధలు పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు వయసులో ఉన్నప్పుడు ఆశ, ఆరాటము, తపన, నిద్ర లేకుండా సమయానికి తిండి తినకుండా సంపాదించాలి, పోటీ ఇలా చేసి చివరకు వాళ్ళు సాధించింది ఏంటంటే ఒంటి నిండా రోగాలు. కానీ అంటే అలా వాళ్ళ ఆశకు తగ్గట్లుగా సంపాదిస్తారు. డబ్బు ఉంటుంది, బిల్డింగులు ఉంటాయి, కార్లు ఉంటాయి, హోదాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ డబ్బుతో పాటుగా జబ్బులు కూడా వస్తాయి అన్నమాట. అవి కూడా ఉంటాయి. ఒంటి నిండా చివరికి ఏంటంటే ఒక 50-60 ఏళ్ళు వచ్చేసరికి ఒంటి నిండా రోగాలు ఉంటాయి అన్నమాట. కానీ అలాంటి ఆరోగ్యం లేనప్పుడు ఎన్ని కోట్లున్నా కూడా ఏం సుఖం ఉంటుంది? ఏమీ ఉండదు. ఎంత కష్టపడి చేసినా కూడా పిల్లలందరూ కూడా సరిగ్గా చూసుకుంటారు, అర్థం చేసుకుంటారని ఏమీ లేదు. మెదలకుండా నోరు మూసుకొని అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. కాబట్టి మనిషికి కావాల్సింది ఏంటంటే ఆశ ఉండొచ్చు. కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే. అత్యాశ అనేది ఉండకూడదు. పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగాలి. పరిగెత్తి పాలు తాగితే ఆ రొప్పుకు తాగిన పాలు కూడా బయటకు వచ్చేస్తాయి, ఉండవు. కానీ నిలబడి నీళ్లు తాగినా కూడా అవి మన దాహం తీరుస్తే మన శరీరానికి పడతాయి. కాబట్టి మనిషికి కావాల్సింది ఏంటంటే తృప్తి అన్నమాట. తృప్తి. పెద్ద పెద్ద ఋషులు, మహానుభావులు చూడండి, వాళ్ళు అడవులకు వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటా కనీసం తిండి కూడా లేకుండా కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు బ్రతుకుతున్నారు. కాబట్టి పంచభక్ష పరమాణాలు తిన్నామా, వెనకమాల కోట్లకు కోట్లు ఉన్నాయా, ఇది కాదు మనిషికి కావాల్సింది. మనిషికి ఏంటంటే ప్రశాంతత కావాలి, సర్దుకుపోవటం కావాలి. పచ్చడి తిన్నా కూడా బతకొచ్చండి, గంజి నీళ్ళు తాగినా కూడా 100 ఏళ్ళు బతకొచ్చు. అలా అని చెప్పేసి పని లేకుండా ప్రశాంతంగా కూర్చోమని చెప్పట్లేదండి, చేసుకోండి. కాకపోతే మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంతవరకు అంతవరకు ఆశ పెంచుకోండి. కానీ ఆశను అత్యాశగా మార్చుకోవద్దు. ఏది అతిగా మారినా కూడా అమృతం కూడా విషంగా మారిద్దన్న సంగతి మర్చిపోమాకండి. అలా ఉండండి. ఇదండి ఈ వీడియో ద్వారాగా మీరు నేర్చుకునేటటువంటి విలువైనటువంటి సమాచారము. ఇలాగా తల్లిదండ్రులు అంటే మగపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా మీరు ఇలాంటి నియమాలు అనేవి పాటించండి. ప్రేమలు, అభిమానాలు అనేవి వాటికి అర్థం అనేది మీరు చెప్పినా కొంతమంది పిల్లలు మూర్ఖత్వంగా ఉన్నప్పుడు ఇలాంటి పద్ధతుల్లో వాళ్ళతో కలిసిమెలిసి ఉంటా ఆ అభిమానాలు అనేవి అర్థమయ్యేటట్లుగా వాళ్ళకు చూపించండి. అంతేకాని గబక్కన ఆవేశపడి పిల్లలేదో అన్నారని చెప్పేసి మీరు కూడా ఆవేశపడి వాళ్ళని ఏది అనమాకండి. ఎందుకంటే వాళ్ళు అంటే చిన్నవాళ్ళు, మగపిల్లలు కాస్త స్పీడ్గా ఉంటారు, ఉడుకు రక్తం కాబట్టి చిన్న వయసులో మాట్లాడుతూ ఉంటారు. అలాంటప్పుడు అలాంటి పిల్లలు తప్పు చేశారని చెప్పి మనం కూడా ఆవేశపడి గబక్కన మాట అనటం వల్ల వాళ్ళ మనసు అనేది నొచ్చుకుంటుంది. తల్లిదండ్రులు అంటేనే క్షమించే మనస్తత్వం ఉంటుంది కాబట్టి
మీరు కూడా వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళతో కలిసిమెలిసి ఉండే అవకాశం అనేది ఇవ్వండి. అలాగే బిడ్డలు కూడా మీకోసము, అంటే ముఖ్యంగా మగపిల్లలు మీకోసం ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో, ఎంత చేశారో, ఇవాళ మీ పిల్లల కోసం మీరెంత కష్టపడుతున్నారో అదే కష్టాన్ని వాళ్ళు ఆ రోజున మీకోసం పడ్డారు కదా. మీరు మీ బిడ్డల్ని ఎంత ప్రేమగా చూసుకుంటారో అదే ప్రేమని వాళ్ళు కూడా మీ మీద చూపించారు కదా. అలా రేపు మీ బిడ్డలు మిమ్మల్ని పక్కన పెట్టేసేస్తే మీరు తట్టుకోగలుగుతారు? అదే పని ఇవాళ మీ తల్లిదండ్రుల దగ్గర మీరు చేస్తున్నారు అని అది తప్పుగా మీకు ఎందుకు అనిపించట్లేదు? కాబట్టి మగపిల్లలు, కొడుకులు కూడా కాస్త ఇలాంటి గొప్ప విషయాలనేవి మీరు అర్థం చేసుకొని తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోండి. చక్కగా అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండండి. అంతేగాని వాళ్ళ కడుపులో బాధ అనేది ఎప్పుడూ కూడా పెట్టొద్దు. ఆ బాధ అనేది మిమ్మల్ని సంతోషంగా ఉండనివ్వదు. మీరు సంతోషంగా ఉండాలంటే వాళ్ళ కడుపు చల్లగా ఉండాలి. అర్థమైంది కదండి. కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రికి కూడా ఈ వీడియో అంతా ఉపయోగపడుతుంది. అలాగే ఈ వీడియోలో ఉన్నటువంటి గొప్ప సమాచారం ఇదంతా కూడా మన వీడియో మీకు నచ్చితే వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేసి కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది లైక్ చేసినప్పుడు, అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఇలాంటి మంచి వీడియోస్కి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ప్రతి తల్లిదండ్రులను కూడా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాము. నమస్కారం అండి.